హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. మంచిగా కడిగేసి అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే కారం చూసి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది పట్టించిన కారం కాబట్టి కొంచెమే వేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను కారంలో సాల్ట్ కలిపేశాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, అదేవిధంగా చికెన్ మసాలా అన్నీ వేసుకొని అయితే కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ధనియా పౌడర్ వేసేసినాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా 2 కూడా ఒకటేసారి వేసేసుకుందాము. చూడండి, చూస్తున్నారు కదా, ఇగో మసాలా అయితే వేసేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఒక 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు వేస్తే ఏంటంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను 2. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వీటన్నింటిని వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని చెప్పినా కదా ఫస్టే. సో ఇప్పుడు కొంచెం వేసేసుకొని అన్నింటిని అయితే మంచిగా కలిపేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెమే వేసుకోవాలన్నమాట. నేనైతే మళ్ళీ పోపులో వేస్తాను, అందుకోసమని ఇక్కడ కొంచెమే వేసుకున్నాను. ఒకవేళ మీరు పోపులో వేసుకోమనుకుంటే తగినంత ఇక్కడే వేసేసుకొని అన్నింటిని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే అన్నింటిని మంచిగా ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ముందే కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, కుదిరితే గంట తర్వాత కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది అనమాట. లేదు టైం లేదనుకుంటే ఎంబడే చేసేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒక గంట ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది, అదేవిధంగా గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. 1/2 kg చికెన్ కాబట్టి 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే మీడియంలో అయితే వేసిన అనమాట. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్న, అదేవిధంగా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. అదేవిధంగా బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకున్నాను. సో ఇవన్నీ ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్తో కూడా గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట, ఆనియన్ కలర్. తర్వాత వచ్చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఎందుకంటే కొద్దిగా వేస్తున్నా, ఎందుకంటే మనం ఇంతకుముందే వేసేసుకున్నాం కదా, అందుకోసమని కొంచెమే వేసిన అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంతే, ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసుకొని కొంచెం ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కూడా కలపకూడదు, ఆల్రెడీ మనం అన్నీ కలిపేసినాం కాబట్టి జస్ట్ అట్లా ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ వేయటానికి అయితే ఇప్పుడే ఏమి ఉండదు, తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట ఇట్లా మూత పెట్టిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకసారి తీసుకొని అయితే చూద్దాము. చికెన్లో నుండి వాటర్ అయితే వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. సో ఈ వాటర్తోనే మనకి ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే ఈ వాటర్తోనే అయితే ఉడికిపోతుంది చికెన్. మీరు కొంచెం గ్రేవీ కావాలి, పులుసులాగా ఉండాలి, అన్నంలోకి బాగుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి టమాటా ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, తొందరగా ఉడుకుతాయి, మంచి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట. చిన్న చిన్నగా కట్ చేస్తే ఒక్కొక్కసారి గట్టి టమాటాలు ఉంటే ఉడకవు. సో అందుకోసమని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సో టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఆగుదాము. తర్వాత చూద్దాము ఎట్లా ఉందనేది.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను కలిపేసిన మంచిగా. వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది అనమాట, చికెన్లో నుండి వచ్చిన వాటరు. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఇప్పుడు దాంట్లో కొంచెం కారం అదంతా ఉండిపోతుంది కదా, దాంట్లోకే కొంచెం వాటర్ వేసి అదంతా నీట్గా తుడిచేసుకొని అయితే అదే వాటర్ని మనం ఇక్కడ గిన్నెలోకి అయితే పోసుకున్నాము. అంటే చికెన్ చేస్తున్న గిన్నెలో అయితే పోసేసుకున్నాం అనమాట. సో వేస్ట్ చేయకుండా అది కూడా యూజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అయితే మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి చికెన్ అయితే ఈ విధంగా ఉంది. వాటర్ వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత సో నేనైతే ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే ఉంచేస్తున్నాను అనమాట. ఇప్పుడే వేసినాం కాబట్టి ఇంకొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది అనేసి నేను అనుకున్నా. అందుకే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. చూసినా కదా, మొత్తం అయితే వాటర్ దగ్గరికి వచ్చేసింది. అంటే మరీ వాటర్ కాకుండా మరీ గ్రేవీ చిక్కగా కాకుండా కొంచెం మనం రైస్ వేసుకొని తింటే మంచిగా అనిపించడం కోసమని ఈ విధంగా అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే, ఎక్కువ చిక్కగా కూడా లేదు, మరీ ఎక్కువ లూజ్ కూడా లేదనమాట. సో ఈ విధంగా అయితే మన చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది అనమాట. సో మీ అందరికీ నచ్చింది కదా ఈ వీడియో. నచ్చితే మరి ఇంకెందుకు లేటు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరి మీరు ఇట్లనే చేస్తారా ఏంది అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు నచ్చిందా లేదా అనే విషయం అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అనమాట. నేను లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు రైస్లోకి వేసుకొని తిని కూడా చూపిస్తాను మీకైతే. చికెను చేసిరు కానీ తినలేదు అనేసి అనుకుంటారు కదా చాలామంది. సో ఇంకా ఆకలి వేయలేదు కాబట్టి కొంచెమే రైస్ వేసుకొని ఒక పీస్ వేసుకొని అయితే తినేస్తున్నాను మీకు చూపించడం కోసం అయితే. వేడివేడిగా ఉంది, రైస్ అయితే కాలుతుంది అనమాట, అందుకోసమని కొంచెం మెల్లిగా అయితే తింటున్నాను. ఇక్కడ మీరు కలుపుతున్నప్పుడు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఏ విధంగా ఉంది గ్రేవీ అనేది. సో అందుకోసమని నేను మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్ కాకుండా అయితే ఆ విధంగా చేసినాను. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా చేసేసుకొని తినేసేయండి ఫాస్ట్గా. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు అందరికీ నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ ఆర్ మటన్, మా ఇంట్లో మటన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఈరోజు అయితే చికెన్ వండుకున్నాం అనమాట. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉంది, సూపర్ వచ్చిందనమాట, అదిరిపోయింది చికెన్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.